హలో అందరికీ! ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. అదేనండి తోటకూర పెసరపప్పు. ఇది చాలా సింపుల్‌గా, క్విక్‌గా కేవలం 10 నిమిషాల్లోనే మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఈ తోటకూర తినడం వల్ల రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ తోటకూర రైస్‌లో కానీ, చపాతీలో కానీ ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఈ తోటకూర తీసుకునేటప్పుడు ఇలా ముదురు ఆకులు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ముదిరిన తోటకూర తీసుకున్నప్పుడు పైన ఇలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫ్లవర్స్‌ని సపరేట్ చేసేయండి. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఆకులు మాత్రం గిల్లి ఒక బౌల్‌లో వేసుకోండి. ఇలా ముదురు తోటకూర తీసుకోవటం వల్ల ఇందులో ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. లేత ఆకుకూర తీసుకున్నట్టయితే అందులో కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి ముదురు ఆకులు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. తోటకూర అంతా కట్ చేసిన తర్వాత ఈ కాండాన్ని అందరూ పారేస్తూ ఉంటారు. కానీ ఇందులో కూడా ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఈ తోటకూర అంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. ఎందుకంటే ఇందులో కనిపించకుండా ఇసుక అనేది ఉంటుంది. అది పోయే వరకు వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ మరియు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేయండి. ఆవాలు, శనగపప్పు, సాయి మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు లైట్‌గా వేయించండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేయండి. ఇవి కూడా లైట్‌గా ఫ్రై అయ్యే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన ఆనియన్స్‌ని కూడా వేయండి. ఇవి కూడా లైట్‌గా ఫ్రై చేయండి. ఇలా ఈ ఉల్లిగడ్డలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టిన తోటకూర అంతా తీసుకొని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా ఉడకటం కోసం ఈ ప్యాన్ పైన ఒక మూత పెట్టి ఉడికించండి. ఈ తోటకూర తినటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, బి12, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఇందులో ఉన్నాయి. మరియు ముఖ్యంగా డైజెషన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి చూపు సమస్య తొలగిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్‌లో ఈ తోటకూరని యాడ్ చేసుకొని తినండి. ఈ తోటకూర ఉడికేలోపు పెసరపప్పుని నానబెట్టుకోండి. ఈ పెసరపప్పు నానబెట్టుకోవటం వల్ల త్వరగా ఉడుకుతుంది. అలాగే కొంతమందికి పప్పు తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా నానబెట్టి తినటం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ తోటకూర ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా నానబెట్టిన పెసరపప్పు అంతా కూడా వాటర్ లేకుండా పప్పును మాత్రమే ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. తోటకూరంతా ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేయండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొద్దిగా ఎక్కువైనా, తక్కువైనా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించండి. ఇంతలో సపరేట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్‌లో కొద్దిగా పల్లీలు మరియు ధనియాలు ఉంటే నువ్వులు ఇవన్నీ వేసి లైట్‌గా వేయించండి.
వేయించి మిక్సీలో ఒక్కసారి గ్రైండ్ చేసి ఆ పౌడర్ని సపరేట్ చేయండి. ఇలా ఈ పౌడర్ని వేసుకోవటం వల్ల తోటకూర పెసరపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లిపాయలు కూడా వేయండి. ఇలా ఇవి వేసుకోవటం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేయండి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ పౌడర్‌ని కూడా వేసుకోండి. ఈ పౌడర్ వేయటం వల్ల ఈ కూరకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. చాలామంది ఈ పౌడర్ వేయరు. కానీ ఇది వేయటం వల్ల చాలా హెల్తీ మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫైనల్‌గా ఇందులో కొద్దిగా కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి. ఈ కొత్తిమీర వేయటం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరియు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇంతేనండి, మన తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.